హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి సాంబార్ రెసిపీ చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉండిద్దండి. ఇక్కడ నేను ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ 100 గ్రాముల కందిపప్పు ఉడికించుకొని దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని కూరగాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 వంకాయలు తీసుకొని కట్ చేసి వంకాయ ముక్కలు యాడ్ చేశాను. కొన్ని ముల్లంగి ముక్కలు, కొన్ని బెండకాయ ముక్కలు, కొన్ని సొరకాయ ముక్కలు, కొన్ని ములక్కాయ ముక్కలు, ఒక పెద్ద సైజు పెద్దులిపాయ ముక్కలు, ఒక చిన్న మీడియం సైజు టమాటా అనేది యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఈ ముక్కలు ఉడకటానికి 1 గ్లాస్ వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా మనం కలుపుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనము పచ్చిమిర్చి అనేవి యాడ్ చేయాలండి తప్పనిసరిగా. పచ్చిమిర్చి అనేది నేను మూత తీసి యాడ్ చేసి మరొకసారిగా కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 విజిల్ సరిపోతుందండి. 1 విజిల్కి ఈ ముక్కలన్నీ ఇలా ఈ విధంగా ఉడుకుతాయి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి మనం ఒక్కసారిగా చూసుకుందాం ఈ ముక్కల్ని. ఇక ఇలా ఉడికిన తర్వాత మనము దీంట్లోకి 2 టీ స్పూన్ల సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ సాంబార్ పౌడర్ వేయటం వల్ల మరింత సువాసన వచ్చింది. ఇంకా ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి. చిన్న బెల్లం ముక్క వేయటం వల్ల రుచి మరింత పెరిగి పులుపు అనేది కొంచెం తగ్గుతుంది. ఇంకా నేను ఏ గ్లాస్తో చూపించానో అదే గ్లాస్తో ఇక్కడ నేను 3 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేశాను. 100 గ్రాముల కందిపప్పుకి 3 గ్లాసుల వాటర్ అనేది కరెక్ట్ కొలతండి. 3 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సాంబార్ అనేది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత పులుపుకి తగినంత, మన సాంబార్ తగినంత చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ యాడ్ చేసాం కాబట్టి చింతపండు అంత ఎక్కువ ఏం పట్టదు, చూసి వేసుకోవాలి. ఇక ఇలా మనం చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టే అవసరం లేదండి. ఇంకా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 8 నిమిషాలు అనేది మనము సాంబార్ని ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత ఆ సాంబార్ని పక్కన పెట్టేసుకొని మనం పోపు కోసం స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాండి వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము తిరగమాతలో ఉల్లిపాయలు అనేవి వేస్తామండి. కొన్ని ఉల్లిపాయ రెమ్మలు అనేది యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే మీరు మానేయవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా మనం పోపు దినుసులన్నీ దీంట్లో యాడ్ చేసుకుందాం. పోపు దినుసులు వచ్చి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచి మనం యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఆయిల్లో మనం వేయించుకోవాలండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇక్కడ మీకు ఇంగువ ఇష్టమైతే ఇంగువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పోపుని మనము సాంబార్లో యాడ్ చేసుకోవటమే. ఈ పోపు యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం మరిగించుకోవాలి. ఇంకా ఆ తర్వాత కొన్ని కొత్తిమీర రెమ్మలు అనేది ఈ సాంబార్లో యాడ్ చేసుకొని మనం వేడి రైస్లోకి మనం సర్వ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంది. నచ్చిందండి నా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.